రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామ పరిధిలో జరుగుతున్న అక్రమ రోడ్ మెటల్స్ క్వారీలు, అనుమతి లేని క్లస్టర్ల నిర్వహణపై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని చిందనూరు నాగరాజు బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామ పరిధిలో తెలుగుదేశం పార్టీకి చెందిన టీవీఎస్ కాంతారావు అనే వ్యక్తి అక్రమంగా రోడ్డు మెటల్ క్వారీ నిర్వహిస్తూ ఎలాంటి చట్టబద్ధత అనుమతులు లేకుండా క్రషర్లు నడుపుతున్న విషయం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. సంబంధిత క్వారీకి సరైన లీజు లేకపోవడం, క్లస్టర్లకు అవసరమైన అనుమతులు లేకపోవడం మాత్రమే కాకుండా ప్రస్తుతం వేరొక కొత్త అనుమతి లేని క్రషర్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించినట్లు సమాచారం అందుతుంది. నేమకల్లు గ్రామ పరిధిలో జరుగుతున్న ఈ అక్రమ రోడ్డు మెటల్ క్వారీ కార్యకలాపై సమగ్ర విచారణ జరిపించాలి. అనుమతి లేని క్లస్టర్లను తక్షణమే నిలిపివేసి సీజ్ చేయాలి. ప్రభుత్వానికి బకాయిగా ఉన్న జరిమానాలు, రాయల్టీలు మరియు ఇతర పనులను పూర్తిగా వసూలు చేయాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అందరికీ జై భీమ్. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న రీసెంట్గా కూడా ఈ విషయం పైన మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. విషయం వచ్చేసి బొమ్మనాల్ మండలము, రాయదుర్గం నియోజకవర్గము, బొమ్మనాల్ మండలము, నేమకల్లు గ్రామంలో అక్రమంగా క్రషర్లు, కోరీలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఈ విషయమై అనేక సార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రెస్ మీట్ ద్వారా కూడా అధికారులకి తెలియజేయడం జరిగింది. ఇంతవరకు ఆ క్రషర్ పైన ఎటువంటి చర్యలు కూడా అధికారులు తీసుకోలేదు. అందుకు ఇక్కడున్న అధికారులు ఎందుకు తీసుకోలేదు అనేది మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అడుగుతున్నాం. కాబట్టి ఇంతవరకు తీసుకోలేదు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడి నుంచి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము కంప్లైంట్ చేయడం అనేది జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి. అదే విధంగా మైనింగ్ జియాలజీ డైరెక్టర్ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. లోకేష్ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నాం ఈ విషయం పైన. ఇది ఎందుకు అక్కడ ఆయన పైన చర్యలు తీసుకోవడం లేదు అంటే, అధికార పార్టీ ముఖ్య నాయకుడికి చాలా సన్నిహితుడనే, లేకపోతే అందులో అధికార పార్టీ ముఖ్య నాయకుడికి ఏమన్నా భాగముందనే అనేది అర్థం కావడం లేదు. ఈయన కూడా పదే పదే చాలామందితో చంద్రబాబు నాయుడు గారు మా బంధువు అని, చంద్రబాబు నాయుడు గారు మాకు తమ్ముడు అవుతాడని ఈ విధంగా చెప్పుకుంటూ అక్కడ ఈ అక్రమ కోరీలు అనేది నడుపుతా ఉన్నాడు. ఆయన బంధువా కాదా అనేది ముఖ్యమంత్రి గారే చెప్పాలా. ఈ కంప్లైంట్ ముఖ్యమంత్రి గారికి మేము పంపుతా ఉన్నాము, ఈరోజే పంపుతా ఉన్నాము. దీనిపైన మీరు చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ దీనిపైన గ్రీన్ ట్రిబ్యునల్కి పోతుంది, హైకోర్టులో కూడా కేసు వేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అంత లోపల ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పందించి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా లోకల్గా ఉన్న ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, కలెక్టర్ గారి దృష్టికి ఇది రాలేదా? పదే పదే పేపర్లో వస్తూ ఉంది. పదే పదే ఈ విషయాన్ని అక్కడ నియోజకవర్గం కోడై కూస్తూ ఉన్నా కూడా ఈ అక్రమ మైనింగ్ పైన ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ రోడ్డు కంకర అనేది అట్లీస్ట్ రాయల్టీ కూడా కట్టుకోకున్నట్లు, అక్కడ చాలా చోట్ల అక్కడ రాయల్టీ కూడా కట్టుకోకున్నట్ల కర్ణాటక రాష్ట్రానికి కూడా తరలించడం అనేది జరుగుతూ ఉంది. ఈ కాంతారావు అనే వ్యక్తి దాదాపు 30 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఫైన్ కూడా ప్రభుత్వం వేయడం జరిగింది. దీనికి కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించిన బాధ్యత లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దీనిపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ జై భీమ్, జై భారత్.